ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో బిగ్ ఫైట్కు కౌంట్డౌన్ స్టార్ట్ అయిందా? ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న స్థానిక పోరుకు ఎట్టకేలకు మోక్షం లభించింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో సాధించిన చారిత్రాత్మక విజయంతో ఊపు మీదున్న అధికార కూటమి పంచాయతీ పురపాలక పోరులోనూ అదే సీను రిపీట్ చేయాలని పక్కా స్కెచ్ వేస్తోంది. అయితే పొత్తులో గెలుపు ఒకవైపు ఉంటే సీట్ల పంపకాల సీన్ మాత్రం ఇప్పుడు పెద్ద రాజకీయాన్ని రగిలిస్తోంది. టీడీపీ, జనసేన, బీజేపీల మధ్య 80:15:5 ఫార్ములా అంటూ బయటకు వచ్చినటువంటి ప్రచారంపై జనసేన బగ్గుమంది. గతంలోని లెక్కలు ఇప్పుడు చెల్లవు. క్షేత్రస్థాయి బలం చూసి సీట్లు తేల్చాల్సిందే అని మంత్రి నాదెండ్ల మనోహర్ బాంబు పేల్చారు. అసలు కూటమి సీట్ల పంపకాల్లో జరుగుతున్న అసలు కదేంటి? నాదెండ్ల వ్యాఖ్యలు వెనుకున్నటువంటి పవన్ కళ్యాణ్ మాస్టర్ ప్లాన్ ఉందా? కూటమి నడుమ వస్తున్నటువంటి ఈ విభేదాలు ప్రతిపక్ష వైకాపాకు వరంగా మారబోతున్నాయా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలకు ఎట్టకేలకు మోక్షం లభించింది. ప్రభుత్వం ఈ ఎన్నికల నిర్వహణకు సమాయత్తం అవుతోంది. త్వరలోనే వివిధ విడతల్లో పంచాయతీ, పురపాలక, మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికలను నిర్వహించడానికి అధికారులు వేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. గత 2024 సార్వత్రిక ఎన్నికల్లో సాధించిన చారిత్రాత్మక ఘన విజయాన్ని స్థానిక పోరులో కూడా పునరావృతం చేయాలని అధికార కూటమి భావిస్తోంది. ఈ క్రమంలోనే తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల అగ్రనాయకులు, స్థానిక నాయకులు, క్షేత్రస్థాయి కార్యకర్తలు వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల ప్రచారం వ్యూహాలపై విస్తృతంగా చర్చిస్తున్నారు. అయితే కూటమి భాగస్వామ్య పక్షాల మధ్య సీట్ల పంపకాల విషయం ఇప్పుడు కొత్త వివాదానికి తెరలేపింది. ప్రధాన పార్టీల నాయకుల మధ్య ఈ అంశంపై తీవ్రమైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రజాక్షేత్రంలో గెలుపు గురాలను ఎంపిక చేయడం కూటమికి సవాల్గా మారింది. ఎన్నికల శంఖారావం పూరించిన తరుణంలో కూటమి నాయకులు సమన్వయంతో ముందుకు సాగాల్సిందని భావిస్తున్నారు విశ్లేషకులు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు విధానంపై అనిశ్చితి నెలకొంది. ఎన్నికల్లో 80:15:5 ఫార్ములా ప్రకారం సీట్ల కేటాయింపు జరగాలని ప్రతిపాదనలు వచ్చినట్లు ప్రచారం ఊపందుకుంది. ఈ సమీకరణ ప్రకారం తెలుగుదేశం పార్టీకి 80%, జనసేన పార్టీకి 15%, అలాగే భారతీయ జనతా పార్టీకి 5% సీట్లు కేటాయిస్తారనే వార్తలు బయటకు వచ్చాయి. ఈ వార్తలతో కూటమి అంతర్గత వర్గాల్లో తీవ్ర అలజడి ప్రారంభమైంది. ఈ ప్రతిపాదనను జనసేన స్పష్టంగా వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. ఈ విధానం ఏమాత్రం సరికాదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి, జనసేన సీనియర్ నాయకుడు నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. గత 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో తీసుకున్న నిర్ణయాలు రాబోయే స్థానిక ఎన్నికలకు వర్తించవని ఆయన తేల్చి చెప్పారు. ఈ వ్యాఖ్యలు రాజకీయాత్మక ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. క్షేత్రస్థాయిలోని వాస్తవ పరిస్థితులను పరిశీలించి మాత్రమే నిర్ణయాలు తీసుకోవాలని ఆయన తెలిపారు. ఈ విషయంపై కూటమిలో సుదీర్ఘ చర్చలు జరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. గత 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైకాపా ఓటమే లక్ష్యంగా జనసేన ఒక అడుగు వెనక్కి తగ్గిందని, ఆనాటి పరిస్థితుల్లో పొత్తు ప్రయోజనాల కోసం అలా చేయక తప్పలేదని నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. అయితే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు ఆ నిర్ణయం వర్తించదని ఆయన గట్టిగా చెబుతున్నారు. నాదెండ్ల మనోహర్ వెల్లడించిన అభిప్రాయం వెనుక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భావన ఉండి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో తమకున్న ప్రజాబలం ఆధారంగానే సీట్లు కోరుతున్నామని ఆయన అంటున్నారు. నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయంలో కూడా తమ పార్టీకి అన్యాయం జరిగిందని జనసేన నాయకులు ఆరోపిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా జనసేన వైఖరితో ఏకీభవిస్తూ గళం విప్పుతున్నారు. సీట్ల పంపకాల్లో తగిన ప్రాతినిధ్యం కల్పించాలంటూ కూడా ఇరు పార్టీలు కోరుతున్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ తీసుకోబోయే నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కూటమి ఐక్యతను కాపాడుకోవడం ఇప్పుడు అన్ని పార్టీలకు అత్యంత కీలకమైన అంశంగా మారినట్లు తెలుస్తోంది. కూటమి నాయకులు ఏకపక్షంగా వ్యవహరిస్తే భాగస్వామ్య పక్షాల మధ్య ఐక్యత దెబ్బతిని కూటమి విచ్ఛిన్నం కావడం ఖాయమనే సంకేతాలు వెలువడుతున్నాయి. అదే కనుక జరిగితే ప్రతిపక్ష వైకాపా పార్టీకి అయాచితంగా రాజకీయ లబ్ధి చేకూరినట్టే అవుతుంది. అలాంటి ప్రతికూల పరిస్థితులు ఉత్పన్నం కాకూడదనుకుంటే ఎటువంటి భేషజాలకు పోకుండా మూడు పార్టీల అగ్రనేతలు ఒక చోట కూర్చుని శాంతియుతంగా చర్చించుకోవాలి. సీట్ల సర్దుబాటు ప్రక్రియను ఎంతో పకడ్బందీగా, పారదర్శకంగా పూర్తి చేయాల్సి ఉంటుంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో క్షేత్రస్థాయి బలాన్ని పెంచుకోకపోతే భవిష్యత్తులో రాబోయే 2029 సార్వత్రిక ఎన్నికల్లో అధికార కూటమికి తీవ్రమైన ఇబ్బందులు తప్పవు. కాబట్టి రాజకీయ వ్యూహకర్తలు ఈ దిశగా తీవ్రంగా ఆలోచించాల్సి ఉంది. మూడు భాగస్వామ్య పార్టీల మధ్య సమన్వయం, సయోధ్య లోపిస్తే భవిష్యత్తులో రాజకీయ పరిణామాలు దారుణంగా మారే అవకాశం కలదు. అందుకే పార్టీల పెద్దలు తక్షణమే స్పందించి రెండు పక్షాల మధ్య ఉన్నటువంటి వైషమ్యాలను తొలగించి సమస్యను పరిష్కరించడానికి విశేష కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని విశ్లేషిస్తున్నారు పండితులు. ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పథకాలను పకడ్బందీగా అమలు చేస్తున్నామని ప్రకటిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో అనుకూల పరిస్థితులు లేకపోవడంతో ఏమాత్రం ఉపయోగం ఉండదు. పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కులాలు, మతాలు వంటి అనేక స్థానిక సమీకరణాలు ప్రభావం చూపుతాయి. అందువల్ల ప్రతిపక్ష వైకాపా పార్టీకి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా కూటమి నేతలు ఎంతో పకడ్బందీగా వ్యవహరించాలి. సీట్ల కేటాయింపు, పంపకం వంటి సున్నితమైన వ్యవహారాల్లో సరైన
సమతూకాన్ని పాటించాలి. ఇందులో ఏ పార్టీ నాయకులు అసంతృప్తి చెందినా కూటమికి తీవ్ర నష్టం జరుగుతుంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ తన నాయకులను అదుపులో ఉంచుకోవాలి. భాగస్వామ్య పార్టీల నాయకులకు సరైన గౌరవం ఇవ్వాలి. ఇటీవల చంద్రబాబు పలువురు ఎమ్మెల్యేలకు క్లాస్ తీసుకున్నప్పటికీ కొందరి తీరు మారడం లేదు. అలాంటి వారిపై చంద్రబాబు కఠినంగా ఉంటేనే కూటమికి మంచిది. క్రమశిక్షణ రాహిత్యాన్ని సహిస్తే మొత్తం కూటమికే చెడ్డ పేరు వస్తుందని గ్రహించి తగు చర్యలు తీసుకోవడం ద్వారా కూటమి తన ఆధిపత్యాన్ని కాపాడుకోగలదని రాజకీయ రంగానికి చెందిన పెద్దలు స్పష్టంగా భావిస్తున్నారు.